మేము 5గురికి బాలపేరంటం ఇస్తున్నాం. అమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా. ఫస్ట్ అందరికి కాలు కడుగుతున్నాం. వచ్చిన వాళ్ళందరికీ కాలు కడిగిన తర్వాత పసుపు రాస్తున్నాం. 5గురికి పసుపు రాసిన తర్వాత సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా. అక్కకు కూడా రాసి పారాన్ని పెడుతున్నాం. తర్వాత పసుపు రాసిన తర్వాత 5గురికి పారాన్ని పెట్టాలి. పెట్టిన తర్వాత అమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మా. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహార శంఖ చక్ర. ఈ చున్నీలు తలకి కట్టాలి కానీ తలకి సరిపోవని చెప్పి మేము చేతులకు కట్టేస్తున్నాం. నిండు మనసుతో అమ్మ ఉందని నమ్మిన వారికి కళ్ళ ముందు కనిపించే దైవం అవుతుంది. లేదనుకునే అల్పులకి ఆమె కళ్ళు తెరిపిస్తుంది. నైవేద్యాన్ని ఇంకా అందరికీ గంధం రాసి కుంకుమ పెడుతున్నాం. మా మమ్మీ నాకు రాస్తుంది గంధం. నైవేద్యాన్ని ఆ అమ్మనే పిలిచి తినిపించాడు ఓ చిన్న పూజారి. ఓం శ్రీ కనకదుర్గా దేవి. ప్రసాదం పెట్టాం. ప్రసాదం పెట్టి మేము 9 days రోజు దేవుడికి పూజ చేసాం. లక్ష్మీదేవి, దుర్గాదేవి. మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత. ఇస్తున్నాం ఒక డ్రెస్, బొట్టు, గాజులు, గోరింటాకు, నేల్పాలు. ఇంకా 5గురికి డ్రెస్సులు, బొట్టులు, గాజులు అన్నీ పెట్టి లక్ష్మీ సదా పాలయమా. తెచ్చిన డ్రెస్సులు అన్నీ పిల్లలకి ఇచ్చేసాం. 5గురు పిల్లలకి ఇచ్చేసాం డ్రెస్సులు. మా ఇంట్లో వంటలు చూద్దాం రండి. వెరైటీ దా పూరీలు, వేడివేడి అన్నం, పాయసం, పెరుగు వంకాయ, పూరీలకి ఆలుగడ్డ కూర, సాంబార్, అంతే.
డ్రెస్సులు అవన్నీ ఇచ్చేసిన తర్వాత భోజనం పెట్టేసాం పిల్లలకి, 5 పిల్లలకి. మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం ఇలాగా. మీరు ఎప్పుడైనా చేశారా ఇలా? ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.